ఎప్పుడైనా సరే మనం థ్రెడ్ పైపింగ్ అనేది ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాము అంటే ఇక్కడ మనకి పైపింగ్ క్లాత్ అనేది బయటికి కనిపించకుండా ఫినిషింగ్ అయితే చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది. హాయ్ అండి! ఈరోజు ఈ వీడియోలో హెమ్మింగ్ పద్ధతిలో థ్రెడ్ పైపింగ్ని ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం ఏ కలర్ క్లాత్తో అయితే పైపింగ్ వేసుకోవాలి అనుకుంటున్నామో ఆ కలర్ క్లాత్ని తీసుకొని ఈ విధంగా 1 ఇంచి వెడల్పుతోటి మీరు స్ట్రైట్ పీసెస్ అయినా తీసుకోవచ్చు, లేదంటే క్రాస్ పీసెస్ అయినా తీసుకోవచ్చు. ఎలా తీసుకున్నా కూడా ప్రాబ్లం ఏమీ లేదండి. ఇక్కడ నేనైతే స్ట్రైట్ పీసే తీసుకున్నాను. ఒకవేళ మీరు ఇదే క్లాత్ తోటి డైరెక్ట్గా పైపింగ్ వేసుకోవాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా క్రాస్ పీసెసే తీసుకోవాలి. అలాగే హెమ్మింగ్ పట్టీ కోసం లైనింగ్ క్లాత్ వచ్చేసి 1.25 ఇంచుల వెడల్పుతోటి ఈ విధంగా క్రాస్గా ఉండే పీసెస్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ పీసెస్ని విడివిడిగా జాయింట్ చేసుకోవాలి. చూడండి, ఈ పీసెస్ని జాయింట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ అయితే ఒక పీస్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక పీస్ని తీసుకొని ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని ఈ కార్నర్ దగ్గరికి ఒక స్టిచ్ వేసుకోవాలి. చూడండి, మీరు స్టిచ్ వేసుకునేటప్పుడు దగ్గర కుట్టు పెట్టుకొని స్టిచ్ చేసుకోండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఖర్చు కోసం 1/4 ఇంచి ఉండేలా చూసుకొని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇదే విధంగా మిగతా పీసెస్ని కూడా జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఖర్చుని ఇలా ఓపెన్ చేసుకొని ఎటువైపున ఖర్చుని అటువైపునకు ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా మీ నెయిల్తో ఒకసారి రఫ్ చేసుకోండి. ఇప్పుడు ఇదే విధంగా ఈ పీసెస్ని కూడా జాయింట్ చేసుకోవాలి. చూడండి, మనం ఈ పీసెస్ని జాయింట్ చేసుకునేటప్పుడు ఖర్చులన్నీ కూడా ఒకే వైపు ఉండేలాగా చూసుకుంటూ జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఖర్చుని ఇలా ఓపెన్ చేసేసుకొని మీ నెయిల్తో ఒకసారి రఫ్ చేసుకోండి. చూసారు కదా, మెడపట్టి క్లాత్ని జాయింట్ చేసుకున్నాము, అలాగే పైపింగ్ క్లాత్ని జాయింట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఫస్ట్ అయితే మనం పైపింగ్ని రెడీ చేసుకోవాలి. చూడండి, ఈ పైపింగ్ని రెడీ చేసుకోవడం కోసం ఇక్కడ నేను 12వ నెంబర్ థ్రెడ్ అయితే తీసుకున్నానండి. 12వ నెంబర్ థ్రెడ్ తీసుకున్నాము అంటే మనకి పైపింగ్ అనేది చాలా సన్నగా నీట్గా వస్తుంది. అలాగే ఇక్కడ మనం పాదాన్ని మార్చే పని కూడా ఉండదు. అంటే ఈ నార్మల్ పాదంతోనే స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు థ్రెడ్ని తీసుకొని చూడండి, ఈ క్లాత్కి మనకి ఒకవైపున ఖర్చు కనిపిస్తుంది కదా, ఈ ఖర్చు కనపడే వైపు వచ్చేసి ఇలా పై వైపునకు ఉండేలా చూసుకొని క్లాత్కి మధ్యలో ఈ విధంగా పెట్టేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని థ్రెడ్ పక్కనే స్టిచ్ చేసుకోవాలి. ఎక్కడ కూడా మనకి స్టిచ్ అనేది థ్రెడ్ మీద పడకుండా థ్రెడ్ పక్కనే పడేలాగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ పైపింగ్ వెడల్పు వచ్చేసి 1/4 ఇంచి ఉండేలా చూసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. అంటే మనం బ్లౌజ్ని కట్ చేసుకునేటప్పుడు నెక్ వైపున మనం పైపింగ్ వేసుకోవాలనుకున్న, హెమ్మింగ్ బట్టి వేసుకోవాలనుకున్న ఖర్చు కోసం 1/4 ఇంచి మార్జినే వదులుతాం కాబట్టి ఇక్కడ కూడా మనకి ఈ పైపింగ్ వెడల్పు అనేది 1/4 ఇంచి ఉండేలా చూసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత
ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ పైపింగ్‌ని ఫస్ట్ అయితే మెడపట్టీకి జాయింట్ చేసుకోవాలి. చూడండి మెడపట్టీకి జాయింట్ చేసుకునేటప్పుడు ఈ ఖర్చు వచ్చేసి కింది వైపునకు ఉండేలాగా పెట్టేసుకొని జాయింట్ చేసుకోవాలి. చూడండి పైపింగ్‌ని ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని ఆల్రెడీ మనకి స్టిచ్ కనిపిస్తుంది కదా! ఇదే స్టిచ్ మీద స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఒకసారి ఖర్చు చెక్ చేసుకోండి. అంటే ఇక్కడ మనకి ఖర్చు పావించి ఉండాలని చెప్పాను కదా! ఒకవేళ మీకు ఖర్చు ఎక్కువ తక్కువలుంటే ఈ విధంగా కట్ చేసేసుకోండి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా స్టిచ్ చేసుకున్న బ్లౌజ్ పీస్‌ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే రైట్ సైడ్ వచ్చేసి పై వైపునకుండాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మెడ పట్టీని తీసుకొని చూడండి మనకి ఇక్కడ పైపింగ్ కనిపిస్తుంది కదా! ఈ పైపింగ్ వచ్చేసి కింది వైపునకు ఉండేలాగా చూసుకొని ఈ కాజా పట్టీ కంటే కూడా మనకి మెడ పట్టీ క్లాత్ వచ్చేసి ఈ విధంగా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా చూసుకొని ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని ఆల్రెడీ మనకి స్టిచ్ కనిపిస్తుంది కదా! ఇదే స్టిచ్ మీద స్టిచ్ చేసుకోవాలి. అలాగే మీరు ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు బ్లౌజ్ పీస్‌ని అస్సలు లాగకూడదండి. లాగకుండా ఇలా నిదానంగా స్టిచ్ చేసుకోండి. ఇక్కడికొచ్చేసరికి ఈ షోల్డర్ ఖర్చు వచ్చేసి బ్యాక్ పార్ట్ వైపునకు ఉండేలా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ కూడా మనకి షోల్డర్ ఖర్చు వచ్చేసి బ్యాక్ పార్ట్ వైపునకు ఉండేలాగా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ చివరకొచ్చేసరికి మనకి మెడ పట్టీ క్లాత్ వచ్చేసి ఉక్స్ పట్టీ కంటే కూడా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా చూసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ రౌండ్ చుట్టూ దగ్గరగా కట్స్ పెట్టుకోవాలి. చూడండి మీరు ఇలా కట్స్ పెట్టుకునేటప్పుడు ఇప్పుడు మనం వేసుకున్న ఈ స్టిచ్ అనేది కట్ అవ్వకుండా జాగ్రత్తగా కట్స్ పెట్టుకోండి. ఇలా కట్స్ పెట్టుకుంటేనే మనకి నెక్ షేప్ అనేది నీట్‌గా వస్తుంది. ఇలా కట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్‌ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మరలా ఈ మెడ పట్టీని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి మనం ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు మనకి మెడ పట్టీ వెడల్పు వచ్చేసి 1/2 ఇంచ్ ఉండేలా చూసుకొని ఈ థ్రెడ్ పక్కనే ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి మెడ పట్టీ అనేది ఒకే వెడల్పు ఉండేలాగా చూసుకుంటూ స్టిచ్ చేసుకోండి. అప్పుడే ఫినిషింగ్ అనేది నీట్‌గా ఉంటుంది. చూడండి మీరు ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు ఎక్కడా కూడా ఈ స్టిచ్ అనేది థ్రెడ్ మీద పడకుండా థ్రెడ్ పక్కనే పడేలాగా స్టిచ్ చేసుకోండి.
ఈ చివరికి వచ్చేసరికి ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కూడా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ మెడ పట్టీని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని మీరు హెమ్మింగ్ కావాలంటే హెమ్మింగ్ వేసుకోవచ్చు, హెమ్మింగ్ వద్దు అనుకుంటే మిషన్ కుట్టైనా వేసుకోవచ్చు. అది మీ చాయిస్ అండి. ఇక్కడ నేనైతే హెమ్మింగే వేస్తున్నానండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, హెమ్మింగ్ పద్ధతిలో థ్రెడ్ పైపింగ్ని ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో. ఎప్పుడైనా సరే మనం థ్రెడ్ పైపింగ్ అనేది ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాము అంటే ఇక్కడ మనకి పైపింగ్ క్లాత్ అనేది బయటికి కనిపించకుండా ఫినిషింగ్ అయితే చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది. అలాగే మనం ఇలా స్టిచ్ చేయడం వల్ల కస్టమర్ దగ్గర నుంచి అమౌంట్ కూడా ఎక్కువ తీసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.